నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాయుడుపేట సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఢీకొన్న మోటార్ సైకిల్. ఇద్దరికి తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. యువత పోరు పేరుతో తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయండి. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విచారించి చర్యలు తీసుకుంటాం. వాకాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట సిఐపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేపట్టిన గౌడ్ సంఘం నాయకులు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ చేపడతామని వెల్లడించిన ఏఈఎస్ ఊహశ్రీ. వైభవంగా అంకురార్పణ పూజలు. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీ సమీపంలో రోడ్డుపై నిలిపి ఉన్న ప్రైవేటు బస్సును మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో పట్టణంలోని శ్రీరామ్ నగర్ ప్రాంతానికి చెందిన నరేష్ తో పాటు చిట్టమూరు ప్రాంతానికి చెందిన అతని స్నేహితుడు నరేష్ రెడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్టాండ్ నుండి సిఎస్ తేజ సెంటర్ కు మోటార్ సైకిల్ పై వెళ్తున్న సమయంలో నిలిపి ఉన్న బస్సును వేగంగా వచ్చి ఢీకొన్నారు. దీంతో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు 188 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకు వైకాపా సిద్ధమైందని, ఈ నెల 12న తలపెట్టి యువత పోరును జయప్రదం చేయాలని మాజీ మంత్రి మరియు నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని పేర్కొన్నారు. వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అందుకే 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించామని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి తలపెట్టాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మార్చి 12వ తేదీ బుధవారం 10 గంటలకు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి కూడలిలో ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జు, ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ యువత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్లి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను మోసం చేసినట్టే యువతిని, విద్యార్థులని ప్రధానంగా మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకైతే పాపం కంటికి కడివిడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు పిల్లలకి, ఫీజు రియంబర్స్మెంట్, మీ ఫీజులు బకాయిలు ఉన్నాయని. అదేవిధంగా పరీక్షలకి కూర్చొనివ్వడం లేదు. పరీక్షలు పూర్తయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఈరోజు నిరాకరిస్తున్నాయి యాజమాన్యాలు. దానికి కారణం మాకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉండో అది చెల్లించిన తర్వాత మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి. పిల్లలు ఇటు పరీక్షలు రాయలేక, ఉన్నత విద్యను అభ్యసించలేక ఈరోజు మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా దీనికోసం పోరాటం జరిగింది. 2-3 సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న ఆ రోజునటువంటి పరిస్థితుల దృష్ట్యా శాసనమండలి ఎన్నికలు రావడం, దాంతో వాయిదా పడింది.
అయినా సరే ఈ లోపలైనా చంద్రబాబు నాయుడు మనస్సు కరుగుతుందేమో, కనికరిస్తాడేమో అనుకుంటే చంద్రబాబు నాయుడు ఈరోజు నిరంకుశంగా ప్రవర్తిస్తూ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యని అభ్యసించేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన. బహుశా మేమందరం అభిప్రాయపడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు. పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడు మోసం పట్ల అవగాహన పెరుగుతుందేమో, దానివల్ల రేపు మనల్ని ప్రశ్నిస్తారేమో, కాబట్టి పిల్లలకి విద్య లేకుండా చేస్తే సరిపోతుందో అనుకున్నాడేమో తెలియదు. కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానిని దాదాపుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదువుకునేటువంటి విధంగా, పేద విద్యార్థులు ఉన్నత విధులు చదువుకునేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి కార్యక్రమాలు కానీ దోహదపడ్డాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇదే విధంగా కొనసాగుతుందేమో పాపం చాలా మంది చదువుకోలేని స్తోమత లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు చదువుకునే దానికి సిద్ధపడి ఈరోజు స్కూళ్లలో కాలేజీల్లో చేరిన తర్వాత ఒక పక్క స్కూళ్లలో చేరినటువంటి వాళ్ళకి ప్రతి బిడ్డకి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది బిడ్డల కంటే అంతమందికి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు తొలి సంవత్సరంలోనే రక్తహస్తం చూపించడం జరిగింది. ఈరోజు మరలా అరాపరాగా నిధులు ఇచ్చాడు. దానికి సంబంధించి మరలా నిన్న కూడా చెప్పాడు నేను అందరికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు రేపు మోసం చేయబోతున్నానంటే ఈరోజు నేను దానికి భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అన్ని విధాలు పాపం కింద స్థాయి చదువుకునేటటువంటి ప్రాథమిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకి ఈరోజు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఆయన తల్లికి వందనం పేరుతో దాన్ని టోకరా కొట్టించి మోసం చేశాడు. కోట మండలంలోని వీరారెడ్డి సత్రం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు ఉప్పల వెంకటేశ్వర్లపై వాకాడు ఎక్సైజ్ సే చేసిన దాడిని ఖండిస్తూ గౌడ్ సంఘం నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఏఈఎస్ ఊహశ్రీ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సంఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్ గౌడ్, తురక అమర్నాథ్, శేఖర్ గౌడ్, వెంకటేశ్వర్ల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికులు ఎక్కడో చిన్నపాటి గొడవ 10 రోజుల క్రితం జరిగింది. ఆ 10 రోజుల క్రితం జరిగిన గొడవని ఒకరు ఏదో స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అదర్ వ్యక్తిని పిలిపించి ఈ సిఐ గారు కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో ఎందుకయ్యా మా కార్మికుడు కొట్టారని చెప్పి వాళ్ళ పెద్దలు పరిశీలించడంతో ఒకటే చెప్పాడు, చిన్నపాటి గొడవ పడినారు, నా కంప్లైంట్ ఇచ్చారా కొట్టారని చెప్పారు. కంప్లైంట్ గొడవ పడితే స్టేషన్ లో లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు, నువ్వెందుకు టేకప్ చేశావు, నువ్వెందుకు చేశావంటే ఒక కార్మికుడి దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇంకో కార్మికుడి దగ్గర డబ్బులు ఇవ్వలేదని కారణంగా ఏకైక కారణంతో స్టేని పిలిపించి కొట్టడం జరిగింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, వాళ్ళకి ప్రభుత్వమే నీ ఎక్సైజ్ శాఖలోనే లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లైసెన్స్ ప్రకారమే అతను అక్కడ కళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. ఏ విధంగా అతన్ని కొట్టే అర్హత మీకు ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒకటే మనవి చేస్తున్నా, ఇట్లాంటి అధికారుల్ని ఖచ్చితంగా విచారణ జరిపి సస్పెండ్ చేయాలా. గతంలో కూడా చాలా మంది చెప్పారు మా కార్మికులు, ఒక గీత కార్మికుడు వాడి కళ్ళు గీసుకునే వాడి వృత్తి పని చేయాలన్నా కూడా ఈయన దగ్గర లైసెన్స్ తీసుకోవాలంటే 50,000 లంచం తీసుకుంటున్నాడు. అదే విధంగా ఇసుక దందాలు కావచ్చు, లేదా వైన్ షాపులు సిండికేట్లు కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, అన్నిట్లో ఇన్వాల్వ్ అయి పెద్ద ఎత్తున లంచావతారం ఎత్తిన ఏకైక ఆఫీసరు ఈ సిఐ గారని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా వాపోతున్నారు. ఇవాళ వాకాడు ఎక్సైజ్ లిమిట్స్ లో టీసీఎస్ కోటా టీసీఎస్ మెంబర్ వెంకటేశ్వర్లు, తిన్నలపూడి టీఎఫ్టీ మెంబర్ రాగయ్య గారు ఇద్దరు గొడవపడడం జరిగింది. ఈ విషయం మన వాకాడు సిఐ దృష్టికి రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు చేసే ఆరోపణ ఏమంటే, మెయిన్గా కోట టీసీఎస్ మెంబర్ వెంకటేశ్వర్లు సిఐ గారి మీద ఆరోపణ చేశారండి. ఆయనను పిలిపించి నిర్మానుషంగా కొట్టారు అని చెప్తున్నారు. రాగయ్య టీఎఫ్టీ మెంబర్ రాగయ్య కంప్లైంట్ మీద పిలిపించి టీసీఎస్ మెంబర్ వెంకటేశ్వర్లుని కొట్టడం జరిగింది అని వెంకటేశ్వర్లు ఆరోపణ చేశారండి. దీని మీద మేము సిఐతో కూడా మాట్లాడడం జరిగింది. సిఐ ఏం చెప్తున్నారంటే అతను కొట్టలేదని చెప్తున్నారు. ఇద్దరు లిమిట్స్ క్లాష్ అవ్వడం వలన ఎవరి లిమిట్స్లో వాళ్ళు చేసుకోండి అని చెప్పానని చెప్తున్నారు. సో దీని మీద ఫర్దర్గా నేను మా హైయర్ అఫీషియల్స్కి తీసుకెళ్తానండి. ఈఎస్ గారు, డీసీ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తారో దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతామండి. తప్పకుండా అతను తప్పు చేస్తుంటే మాత్రం యాక్షన్ తీసుకోండి.
నాయుడుపేటలోని అంబేద్కర్ భవనంలో చలో పిఠాపురం సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్ని జనసేన పార్టీ పిఠాపురంలో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని ఉన్నాం. మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకోవడానికి జనసేన పార్టీ తరపున సూలూరుపేట నియోజకవర్గం నుండి వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి కన్వీనర్ గా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకి మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సూలూరుపేట నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి మేము ఇక్కడ నుంచి చలో పిఠాపురం అనే నినాదంతో ఈరోజు 13వ తేదీ బయలుదేరుతాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జన సైనికులకి రవాణా సౌకర్యాలు, భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాల గురించి ఈరోజు చర్చించుకొని ఒక కొలిక్కొచ్చే మన ఏమైతే మనం బస్సులు ప్రొవైడ్ చేస్తున్నామో ఎక్కడెక్కడి నుంచి బయలుదేరతాయో. బెంగళూరు బనశంకర్ లో ఉన్న ఆనంద్ విహార్ వృద్ధాశ్రమాన్ని వీతే వాలంటీర్లు సందర్శించారు. ప్రతి వారం ఏదో ఒక ప్రాంతంలో ఉన్న ఆశ్రమాలను వారు సందర్శించడం, పెద్దలతో కలిసి సంతోషంగా గడపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో భాగంగానే వాలంటీర్లు పెద్దలతో కలిసి జూ పార్కును సందర్శించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగాలు చేస్తూ వీతే వాలంటీర్ల పేరుతో నిరాశ్రయులను కలుస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రతి వారం ఏదో ఒక ప్రాంతంలో ఉన్న ఆశ్రమాలకు వారు వెళ్లడం, వారిని తీసుకుని పార్కులు, ఇతర ప్రదేశాలను తిప్పుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే వీతే వాలంటీర్లు బెంగళూరులోని ఆనంద్ విహార్ వృద్ధాశ్రమంలో నివాసం ఉంటున్న పెద్దలను వారు కలిసి నేషనల్ జూ పార్కుకు తీసుకువెళ్లారు. వారితో సరదాగా గడిపారు. అక్కడున్న జంతువులను చూసి పెద్దలు ఆనందంగా గడిపారు. అనంతరం వాలంటీర్లు వారిని రెస్టారెంట్ కు తీసుకెళ్లి కలిసి భోజనం చేశారు. ఇలా ప్రతి వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు వివిధ కార్పొరేట్ రంగాల్లో పనిచేస్తూ శని, ఆదివారాలు నగరంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధాశ్రమానికి వెళ్లడం, వారితో గడపడం చోటు చేసుకుంటుంది. గూడూరు పట్టణంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు నీలి ధనుంజయ ఆధ్వర్యంలో రాణిపేటలో భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో నాయకులు మనోజ్ కుమార్ రెడ్డి, భైరప్ప, గాలి ప్రకాష్ నాయుడు, నరేంద్ర, ప్రవీణ్ రెడ్డి, పెంచలయ్య, బాలామణి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువ నేత, ఉద్యమాలకి పెట్టింది పేరు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను గూడూరు పట్టణంలో ఈరోజు రాణిపేట ప్రాంతంలో నిర్వహిస్తున్నాము. సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు ఏబీవీపీలో విద్యార్థి దశ నుండే ఉద్యమాలు చేపట్టి విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరించి, అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తర్వాత తిరుపతి జిల్లా అధ్యక్షులుగా, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అని చెప్పి వెంట ఉంటూ. సో నరేంద్ర, సో మా బాలామణమ్మ, సో మహిళా మోర్చా అధ్యక్షురాలు వీళ్ళందరూ పాల్గొన్నారు. పెంచలయ్య గారు, అంగరంగ వైద్యంగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆయుర్వేదంగా ఉండాలని. రాణిపేట అనే ఏరియాలో నీలి ధనంజయ ఉపాధ్యక్షుడిగా ఉండేవాడిని రాణిపేటలో.
దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్లస్ ఈయన ఆర్ఎస్ఎస్లో నుంచి చాలా చిన్న వయసు నుంచి అభివృద్ధిగా చిన్న వయసు నుంచి మా రాజకీయాల్లోకి వచ్చి చాలా అభివృద్ధిగా మనుషుల్ని చేసుకుంటూ కలేసుకొని పోతూ చాలామంది అందరూ మనోళ్ళని చెప్పేసి చేసుకుంటా పోతా ఉన్నారు. రెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన వీధిలోనే రాణిపేట వార్డులోనే మొత్తం అందరూ కూడా పట్టణానికి సంబంధించిన నాయకులైతేమి గూడూరు నియోజకవర్గ నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ పొద్దు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి దిగ్విజయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి సంబరాలు చేసుకుంటూ ఇవాళ చేశారు. అందువల్ల మనం సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు యువ వయసులో నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ గాను మరియు ఏబీవీపీ విద్యార్థిగాను మరియు యువమోర్చా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ భారతీయ జనతా పార్టీని అత్యధిక తీసుకొచ్చి ప్రతి ఒక్క ముఖ్యంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఒక చిన్న వయసు నుంచి కూడా ఒక క్రమశిక్షణతో ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఏవీపీలో పనిచేసి ఒక సంఘ భావజాలంతో ఒక అంకిత భావంతో పార్టీలో క్రమశిక్షణతో అంచెలంచెలుగా కూడా ఈరోజు అందరికీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఒక మంచి యువకుడు, ఒక మంచి యువనేత, మా అందరికి కూడా ఒక క్రమశిక్షణ నాయకత్వ పటిమ లక్షణాల్లో మా అందరికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి పెద్దలు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ ఈ యొక్క గూడూరు పట్టణంలో పురస్కరించుకోవడం అనేది ఒక మంచి శుభసూచిక. అదేవిధంగా మా అందరూ కూడా ఒక ఆనందించదగ్గ విషయం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అర్చకులు పరాంకుశం సత్య అశోక్ గణపతి పూజ, ధ్వజపట పూజ, కంకణ ధారణ, హోమాలు, అంకురార్పణ పూజా కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించారు. 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నాయుడుపేట సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఢీకొన్న మోటార్ సైకిల్. 2కి తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. యువత పోరు పేరుతో తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయండి. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విచారించి చర్యలు తీసుకుంటాం. వాకాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట సిఐపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేపట్టిన గౌడ్ సంఘం నాయకులు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ చేపడతామని వెల్లడించిన ఏఈఎస్ ఊహశ్రీ.
వైభవంగా అంకురార్పణ పూజలు. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.